కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలని, అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం నాడు పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా మాట్లాడారు. ఈ సందర్భంగా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ఏకత్వ భావనతో స్వీకరించాలని పేర్కొన్నారు. భవానీపీఠం పీఠాధిపతి శివరామకృష్ణ, షేక్ మహమ్మద్ ఇక్బాల్, డాక్టర్ డి పద్మావతి, ఉమర్ అలీషా సాహితీ సమితి సభ్యుడు టి సాయి వెంకన్నబాబు, ఎం రాధాకృష్ణ, జి రమణ, మదర్ ఇండియా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు పిల్లి తిరుపతిరావు, కార్పొరేషన్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ కాసుబాబు, కొండేపూడి శంకర్రావు, నాగబాబు తదితరులు పీఠాధిపతిని దర్శించుకొని సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, వర్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. శాస్త్ర విజ్ఞాన పరంగా నాగరికత ప్రపంచంలో ఎంతో అభివృద్ధి ప్రతిరోజు సాధిస్తున్నాం. ఈ అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి తరుణంలో ఆధ్యాత్మికత కూడా మనలో ఏర్పడి ఉన్నట్లయితే, ఆధ్యాత్మిక భావాలు మనలో ఉన్నట్లయితే మన శాస్త్ర విజ్ఞాన పరంగా వృద్ధి చెందుతున్నటువంటి కాలానికి అనుగుణ్యంగా ప్రజల మానవ జీవన సమాజానికి ఆధ్యాత్మిక తత్వం, సుహృద్భావము, సమైక్యత, సంతోషం, ఆనందం, సుఖం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు యువత కృషి చేయాలని ఆంధ్ర విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ ఈయుబి రెడ్డి కోరారు. సోమవారం నాడు మద్దిలపాలెంలో శ్రీ భావన విద్యానికేతన్లో యూత్ సంస్థ కోఆర్డినేటర్ రాజేశ్వరి నేతృత్వంలో ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ సంస్థతో కలిసి నిర్వహించిన క్లైమేట్ ఫర్ యూత్ యాక్షన్ వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. ధనుంజయ్ కుమార్, స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. దీనికి కారణం ఏంటంటే ఈ వాతావరణంలో మార్పు, ఈ క్లైమేట్ చేంజ్. ఈ క్లైమేట్ చేంజ్ జరుగుతుంటే మేమేం చేస్తామంటే మీకు అనుమానం వచ్చిందా? ఈ క్లైమేట్ చేంజ్ ఎందుకు ఇలా మారుతుందో మీకు తెలుసా? మన అలవాట్లు, మనం రోజువారీ చేస్తున్న పనులు, వీటి వల్ల ఈ క్లైమేట్ చేంజ్ అనేది కలుగుతూ ఉంది. క్లైమేట్ చేంజ్కి ముఖ్య కారణం ఏంటంటే బొగ్గు ఆధారిత పరిశ్రమలు ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేస్తారు. ఇటువంటి ప్లాంట్ ఎక్కడుంది? మనకి దగ్గరలో విజయవాడలో ఉంది. ఆ ప్లాంట్లో బొగ్గును మండించి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. బొగ్గును మండించినప్పుడు ఏమవుద్ది? రకరకాల వాయువులు, రకరకాల పార్టికల్స్ గాలిలోకి వస్తాయి. ఈ వాయువులు ఏవైతే వచ్చాయో వాటిలో ముఖ్యమైనది కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటిది? మీరు చదువుకుంటారు కదా, బొగ్గు పులుసు వాయువు అంటారు కదా, కార్బన్ డైఆక్సైడ్. ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం గాలి పీల్చుకునేటప్పుడు ఆక్సిజన్ పీల్చుకుంటాం, మనం విడిచిపెట్టేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడిచిపెడతాం. అదే మాదిరిగా ఆ బొగ్గు ఆధారిత పరిశ్రమలే కాకుండా మనం ఎంతమంది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, అలా దాని వలన కూడా వాతావరణంలో హీట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనం ఏం చేస్తాం, మనకి గాలి కావాలని ఏం చేస్తాం, మన సస్టైనబిలిటీ రెసిలియన్స్ యూనిట్, మేము 4 సెల్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇది క్లైమేట్, వాతావరణం అనేది చూస్తాం. నెక్స్ట్ ఏంటంటే యూత్, డిజాస్టర్స్ జరిగేటప్పుడు ఎలా యాక్షన్ తీసుకోవాలి, డిజాస్టర్స్ ఎలా జరుగుతాయి అనే దాని మీద చూస్తాం. Please like, share, subscribe our channel.